నమస్కారం. నిన్న పట్టపగలు రేణిగుంట విమానాశ్రయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని నిర్బంధించడం అనేది ఎటువంటి కేసులు లేకుండా తప్పుడు దుర్విక్రయ పత్రంతో ఆయన ఆపడం అనేది పిరికి బందల చర్య. ఏదైతే తిరుపతిలో భయపెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నామినేషన్లు ఉపసంహరిస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని రక్షించమని గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్షకు వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని రేణిగుంట విమానాశ్రయంలో ఆపడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడనడానికి నిదర్శనం. ఏదైతే తిరుపతిలో లక్ష్మీదేవి అనే ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కరుణాకర్ రెడ్డి అక్కడ ఉపసంహరించుకోమని ఆమె మీద ఒత్తిడి తీసుకొస్తుంటే ఆమె విత్డ్రా అవ్వకపోతే ఆమె భర్తకు చెందినటువంటి ఒక టీ స్టాల్ ఏదైతే ప్రైవేటు స్థలంలో ఉంటే అది ప్రభుత్వ స్థలం అని అధికారులతో పడగొట్టించడమే కాకుండా అతని మీద కక్ష సాధింపు చర్యలు అంటే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద చేశారు. ఇప్పుడు కిందకు వచ్చారు, ప్రజల మీద కూడా టీ కొట్లు ఉంటే టీ కొట్లు, బడ్డీ కొట్లు ఉంటే బడ్డీ కొట్లు, ఏ ఉంటే అవి ధ్వంసం చేయడం, ఎక్కడ ఏది కట్టించడం వీళ్ళకి చేత కాదు. కానీ కూలగొట్టడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి అల్లూరి సీతారామరాజు వారసులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఏదైతే ఆ రోజు బ్రిటిష్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ అల్లూరి వారసుడిగా చంద్రబాబు గారు ప్రజా పోరాటం చేసి ప్రజలతో నిరసన చేద్దామనుకుంటే మీరు ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యం ఎలా అయితే అల్లూరి సీతారామరాజుని అనగదొక్కి అల్లూరి సీతారామరాజుని ఎక్కడ తిరగకుండా చేసిందో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని అదే అల్లూరి చేసినటువంటి పద్ధతుల్లో ఆయన నిరసనలు చేయకూడదు, ఆయన మీటింగులు పెట్టకూడదు, ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు, ఆయన ఇంట్లో కూర్చున్నా నిర్బంధిస్తారు, రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధిస్తారు, వైజాగ్ ఎయిర్పోర్ట్లో నిర్బంధిస్తారు, ఆయన శ్రీరాముల వారి గుడికి వెళ్తే కార్లు అడ్డం పెడతారు. అంటే వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్టారాజ్యంగా ఎప్పుడైతే మన పంచాయతీల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తెలుగుదేశం పార్టీ ధీటుగా పోటీ ఇవ్వడమే కాకుండా కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందారో ఆ క్షణం నుంచి జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. ఈ రాష్ట్రానికి ఎప్పటికైనా చంద్రబాబు నాయుడే మళ్ళీ ముఖ్యమంత్రి, ఈ చంద్రబాబు నాయుడిని ఏదో రకంగా అంతమొందించాలనే ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో ఏదైతే చిత్తూరు జిల్లా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు. మనం చూస్తున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు వెచ్చించి కుప్పంలో పంచాయతీలన్నీ కూడా కైవసం చేసుకోవాలని అక్కడ కూర్చున్నటువంటి దాఖలాలు. రేపు కుప్పంలో ఓడిస్తాం చంద్రబాబు గారిని. ఇది ఎక్కడ ఓడిస్తారు? మీకు దమ్ముంటే ఇవాళ మీరు పంచాయతీలు గెలవలేని కూడా గెలిచామంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో డబ్బు ప్రలోభాలు భయపెట్టి ఆస్తులు కొల్లగొడతామని మీరు విత్డ్రాలు చేపిస్తున్నారు. మీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఒకటే సవాల్ విసురుతున్నాం. మీరు ఇవన్నీ కాదు, మీరు అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికల్లోకి వెళ్దాం. నిజంగా ప్రజాక్షేత్రంలో రాష్ట్రం మొత్తం కూడా ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. నిజంగా ప్రజలు ఆ రోజు మీకు ఓటేస్తే, ఎందుకంటే ఒక్కొక్క ఆ రోజు డబ్బు ప్రభావం, మీ రౌడీజం, మీ గూండాయిజం, పోలీస్ ప్రభావం పనిచేయదు. ప్రజలు ఒక్కసారి విప్లవ జ్వాలలాగా బయటకు వస్తారు. మీరు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి, ప్రజాక్షేత్రంలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం.
మా పార్టీ గెలుస్తుందో మీ పార్టీ గెలుస్తుందో, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారో చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటారో తేలిపోయింది. మా పార్టీ కానీ ఓడిపోతే మా పార్టీ మూత వేసుకుంటాం, మీ పార్టీ ఓడిపోతే మీరు మూత వేసుకుంటారా అని సవాల్ విసురుతున్నా. అంతేగాని పంచాయతీ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను భయపెట్టి, అభ్యర్థులను ప్రలోభాలు పెట్టి, వాళ్ళ ఆస్తులను కూలగొట్టి, ప్రజాస్వామ్య విలువల్ని తొంగలో తొక్కి మీ ఇష్టానుసారం బెదిరించి భయపెట్టి చిత్తుడు చేసుకున్నాను కుదరదు. మీరు తాత్కాలిక ఆనందం పొందుతున్నారు, పైశాచిక ఆనందం పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది శాశ్వతం కాదు. జనరల్ ఎలక్షన్లో ప్రజలు ఉవ్వెత్తున విప్లవంలాగా వస్తారని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. మీకు దమ్ముంటే రండి ప్రజాక్షేత్రంలోకి. 21 నెలలు అయింది కదా, ప్రజలు మా వైపే ఉన్నారు అనుకుంటున్నారు కదా, మీరు పథకాలు ఇస్తున్నాం అనుకుంటున్నారు కదా, రండి అసెంబ్లీని రద్దు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. ఈ సవాల్కి మేము రెడీ. మా నాయకుడిని కూడా మేము ఒప్పిస్తాం. తాడాపీడ తెలుసుకోవచ్చు. అంతేగాని చంద్రబాబు గారిని అంతమొందించాలి, చంద్రబాబు గారిని ఆపేయాలి, చంద్రబాబు గారిని బయట తిరగనవ్వకుండా చేయాలి, అప్పుడు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిందని పగటి కళ్ళు మాత్రం కనకండి. అల్లూరి సీతారామరాజు పోయినంత మాత్రాన్ని విప్లవం ఆగల. ఈ దేశంలో ఎంతోమంది బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించినా, జైళ్ళకి వెళ్ళినా ఈ దేశాన్ని కాపాడుకున్నాం. అలాగే వాళ్ళు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే చంద్రబాబు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం, చంద్రబాబు నాయుడు గారి మీద 307 కేసు పెట్టడం, చంద్రబాబు గారిని హౌస్ అరెస్టులు చేయడం, చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో ఆపడం, చంద్రబాబు నాయుడు గారిని విమానాల్లో ఎక్కించి పంపించడం. అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా అని అడుగుతున్నాం మేము. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉందా? ప్రజలు కడుతున్నటువంటి పన్నులు, ప్రజలు కడుతున్నటువంటి ప్రభుత్వ ఆదాయంతో ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారు. మీరు ఏకపక్షంగా ఉండడం కూడా కరెక్ట్ కాదు. పోలీసు అన్న వాళ్ళు లా అండ్ ఆర్డర్ సరిగ్గా చూస్తేనే రాష్ట్రం బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి పాపంలో మీరు భాగస్వాములు కాకండి. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని ప్రజలు గ్రహించారు. జగన్మోహన్ రెడ్డి కూడా గ్రహించాడు. కాబట్టికి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వెనకాతలు ఉన్నారు. కాబట్టికే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగడుగునా మీరు ఇబ్బందులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు వీరోచితంగా పోరాడుతున్నారు. ఆ వీరోచితంగా పోరాడే మనిషి వ్యక్తి వెనక మేమందరం ఉంటాం. మా ప్రాణాలను అర్పిస్తాం. దేశం కోసం ఆ రోజు ప్రాణాలు అర్పించారు. తెల్ల జాతి వాళ్ళని తరిమి కొట్టారు. కానీ ఇక్కడ నల్ల జాతులే తెల్ల జాతి వాళ్ళ పరిపాలన సాగిస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు అవసరం, పోరాటం అవసరం. ఈరోజు పోరాడితేనే రేపు మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో మేమందరం పోరాడతాం, ప్రజలు పోరాడతాం. మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా, ఆయన ఎన్నిసార్లు నిర్బంధించినా మా పోరాటం ఆగదు. అందరికీ నమస్కారం. ఒక ఫ్యాక్షన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో నిన్న రేణిగుంట విమానాశ్రయంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారిని అక్రమ నిర్బంధాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. 5 గంటల పాటు
కింద కూర్చొని ఆయన చేసినటువంటి నిరసన వైసీపీ శ్రేణుల్లో ముఖ్యమంత్రి గుండెల్లో రైలు పరిగెత్తినాయి. ఏమి చేయాలో తోసనటువంటి పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడు గారిని అధికారులు బతిములాడుకునేటువంటి పరిస్థితి మీడియా ద్వారాగా రాష్ట్ర ప్రజలు చూశారు. ఈ రకమైనటువంటి పోకడలకు, ఈ రకమైనటువంటి నిర్బంధాలను, దౌర్జన్యాలను, నిరంకుశమైనటువంటి తత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకున్నటువంటి ప్రసక్తి లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ సంక్షేమ కార్యక్రమాల మీద మీకు నమ్మకం ఉంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద మీకు నమ్మకం ఉంటే, ఎందుకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను భయపెట్టిస్తూ ఉన్నారు? ప్రతిపక్ష అభ్యర్థులు ఎందుకు భయపెట్టిస్తూ ఉన్నారు? ఓటుకు 5,000, 10,000 ఏ రకంగా ఇచ్చి పంచాయతీలు గెలవాలని మీరు అనుకుంటా ఉన్నారు? దీనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రతి మంత్రి సమాధానం చెప్పాలి. ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టి, మంత్రులకు టార్గెట్ పెట్టి, అధికార యంత్రాంగాన్ని మొత్తం మీ రాజకీయ వ్యవస్థకు, మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నమాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రోజున అరిచేత్తో సూర్యకాంతిని ఎవరు ఆపలేరు, చంద్రబాబు గారి గెలుపును కూడా ఆపలేరు. ప్రపంచాన్ని శాసించేటువంటి అమెరికాకి 78 ఏళ్ళ వ్యక్తి ప్రెసిడెంట్ ఉన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లు చైతన్యవంతమైనటువంటి ఆలోచన చేయాలి, విజ్ఞతతో ఆలోచన చేయాలి. ఈ రోజున పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల బిడ్డల్ని కష్టపడి ఇంజనీర్లు చదివించి ఈరోజు గ్రామ వాలంటీర్లుగా 5,000 రూపాయలు ఇచ్చి రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మా బిడ్డ చదువుకున్నటువంటి వ్యక్తులు ఒక పెద్ద కార్పొరేట్ ఐటీ కంపెనీలో పనిచేయాలని కోరుకుంటారు. పిల్లల కన్నా తల్లిదండ్రులు చదివించినటువంటి బిడ్డలు ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితి. నువ్వే మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతావు? ఈ రోజున ఒక్క ఐటీ పరిశ్రమ వచ్చిందా? కొత్తగా ఒక్క పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి అరకొర సంక్షేమం కూడా అప్పు తెచ్చి, అంటే ఏదైతే ప్రజల మీద భారం వేసే విధంగా, ప్రజల పన్నులతోటి నువ్వు తెచ్చినటువంటి అప్పులకు వడ్డీలు కట్టే విధంగా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి పాలన. ఆటోకు 10,000 ఇచ్చి 20,000 మీరు ఫైన్లు చేస్తారా? ఒక మైనార్టీ సోదరుడు నన్ను ప్రశ్నించాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమం తిరిగి రోజువారీ లెక్కలు మేము కట్టే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు నిత్యావసర వస్తువులు ఆకాశం అంటుతూ ఉంటాయి. కరెంటు పెరిగి, పెట్రోల్ పెరిగి, డీజిల్ పెరిగి, గ్యాస్ పెరిగి, ఈరోజు ఇంటి పన్నులు కూడా ఒక 500 కట్టేటువంటి వ్యక్తి రేపు 5,000 కడతానికి నువ్వు జీవోలు తీసుకొచ్చావు. కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఆపావు. రేపు కార్పొరేషన్ ఎన్నికల తర్వాత ప్రజల మీద భారం వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పేదవాడి బలహీనతను కూడా, ఇవాళ మందు షాపుకి వెళ్తే, లిక్కర్ షాపుకి జగన్ బ్రాండ్స్ తోటి కడుపు కాలేటువంటి లిక్కర్ నమ్మి సంవత్సరానికి 19,000 కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నావు. పేదవాడు గతంలో తాగేవాడు, ఎప్పుడు తాగేవాడు? ఆ రోజున ఒక మంచి బ్రాండ్లు 200 రూపాయలకు తాగేటువంటి మందుని ఈ రోజున నువ్వు అదే 600 రూపాయలకు అమ్ముతూ ఉంటే, ఇవాళ ఆడపడుసులు భర్త ఇంటికి వచ్చిన తర్వాత 1 రూపాయి ఇవ్వనటువంటి పరిస్థితి, తమ బిడ్డలకు ఏ రకంగా కడుపు నింపుకోవాలనేటువంటి ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి
నీకు కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో ఉండి మా విజయవాడ నగరం పక్కన ఉన్నటువంటి ఇసుక, ఎవరు బిల్డింగ్ ఎక్కినా కనపడేటువంటి ఇసుక ఈరోజు సామాన్యుడికి అందుబాటులో ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1500 ట్రాక్టర్ ఉన్నటువంటి ఇసుక ఈరోజు 6500 రూపాయలు నువ్వు అమ్ముతున్నమాట వాస్తవం కాదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2300 రూపాయలు ఉన్నటువంటి ఇసుక ఈరోజు నువ్వు 10,000 రూపాయలకు అమ్ముతుంటామన్నమాట వాస్తవం కాదా? ఇవాళ ఇసుక వలన 33 వ్యవస్థలు, భవన కార్మికులు కానీ, ఎలక్ట్రీషియన్లు కానీ, ఈ రోజున వడ్రంగి పని వాళ్ళు కానీ, పాలిష్ పని వాళ్ళు కానీ, సీలింగ్ పని వాళ్ళు కానీ పని లేక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు అయ్యా మాకు పని లేదు, పని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కనపడట్లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మాట తప్పను మడము తెప్పనన్న జగన్మోహన్ రెడ్డి మడము తిప్పి తిప్పి నీ మడం అరిగిపోయినటువంటి విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నువ్వేం చెప్పావు ఎలక్షన్ల ముందు? ఒక విజయవాడ వాసిగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ల ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, పార్టీ ఆఫీస్ కట్టుకున్నాను, అమరావతిని మార్చే ప్రసక్తి లేదని చెప్పిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు 13 జిల్లాలకు నడిబొడ్డునున్నటువంటి 5 కోట్ల మంది కళ్ళగన్నటువంటి అమరావతిని నీ స్వార్థం కోసం తరలించాలనుకోవటం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా వ్యతిరేకించినటువంటి నేపథ్యం. నడిబొడ్డునున్నది విజయవాడ, రైల్వే కనెక్టివిటీ ఉంది, వాటర్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈరోజు అమరావతి నువ్వు తరలించాలనేటువంటి ప్రయత్నానికి వ్యతిరేకంగా ఈరోజు పట్టణ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడంట విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ గెలిచి అమరావతికి అంగీకారం తెలిపినట్టుగా భావించాలి. అంటే ఒకవేళ పొరపాటున వైసీపీకి ఓటు వేస్తే అమరావతిని తరలించడానికి ఈ 2 జిల్లాల ప్రజలు అంగీకరించినట్టనేటువంటి భావం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భావం. ఈ రోజున ప్రజలు రోడ్డు మీద రాలేకపోవచ్చు. అమరావతి రైతులు 400 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి నేపథ్యాన్ని 33,000 ఎకరాలు ఇచ్చి 29,000 మంది రైతులు ఈరోజు రాత్రులు పగళ్ళు నిద్ర లేక పోరాటం చేస్తూ ఉంటే నువ్వు పక్కనున్నటువంటి ముఖ్యమంత్రి నువ్వు కనీసం పలకరించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి. ఈరోజు ఒక నిరంకుశంగా, నిర్బంధంగా పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. మీరు రోడ్డు మీదకి వచ్చి నిరసన చేయాల్సిన అవసరం లేదు. రేపు 10వ తారీఖు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైనటువంటి ఓటేసి నీ పోకడలు సాగవు. నీ నిరంకుశమైనటువంటి పాలన, నిర్బంధమైనటువంటి పాలన మేము ఒప్పుకోమనేటువంటి సంకేతం ప్రజలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో నడుస్తూ ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నీ రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తే నువ్వు తిరిగేవాడివా అని అడుగుతూ ఉన్నాను. ఆ రోజు వైసీపీ నాయకులు రోడ్ల మీదకి వచ్చేవాళ్ళని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ప్రజలు ప్రచారం చేస్తూ ఉంటే మీరు కోవిడ్ అంటారు. అంటే వైసీపీ కోవిడ్ లేదా నేను అడుగుతూ ఉన్నాను. అంటే వైసీపీకి ఏమో ఒక రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగమా అంటా ఉన్నాను. ఈరోజు ప్రజా సంఘాలు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క ముస్లింలపైన దాడులు, దళితుల మీద దాడులు, బలహీన వర్గాల మీద దాడులు, ఈ రకమైనటువంటి రావణ కాష్టంలాగా కాలిపోతూ ఉంది ఈ రాష్ట్రం. ఆర్థికంగా స్థితికిపోతూ ఉంది ఈ రాష్ట్రం. ఈ రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదు. మన చదువుకున్నటువంటి బిడ్డలు, బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఎస్టీ, ఉన్నతమైనటువంటి పేద వర్గాలు కష్టపడి చదువుకున్నటువంటి బిడ్డలకి ఒక్క ఉద్యోగ అవకాశం వస్తుందా నేను అడుగుతా ఉన్నాను. మన మీద అప్పు చేసి
ఈరోజు మనకు సంక్షేమం పేరిట మోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు రానున్న రోజుల్లో జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. సంక్షేమాన్ని కూడా ఆపేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నీవన్నిటికీ సమాధానం ప్రజలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత నిర్బంధించాలో అని మీరు ఆలోచన చేస్తే ఆయన అంతా పెరుగుతాడు. చంద్రబాబు నాయుడు గారి భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఏళ్ల మీద పేర్లు చెప్పగలిగిన వ్యక్తులు ఉంటే ఈ దేశంలో అందులో ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అగ్ర దేశాలు సైతం చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఈరోజు ఐబిఎం ఎందుకు వెళ్ళిపోయిందని నేను అడుగుతా ఉన్నాను. లూలు ఎందుకు వెళ్ళిపోయిందని నేను అడుగుతా ఉన్నాను. అదాని డేటా సెంటర్ ఎందుకు వెళ్ళిపోయిందని నేను అడుగుతా ఉన్నాను. కియా యాన్సిలరీ యూనిట్లు ఎందుకు వెళ్ళిపోయినాయి నేను అడుగుతా ఉన్నాను. ఒంగోలులో పేపర్ పరిశ్రమ ఎందుకు వెళ్ళిపోయిందని నేను అడుగుతా ఉన్నాను. ఇన్ని పరిశ్రమలు వెళ్ళిపోతూ ఒక్క పరిశ్రమ కూడా రానటువంటి రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోతూ ఉంటే ప్రజలు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు విజ్ఞతతో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైనా పంచాయతీలో బెదిరించవచ్చు, పట్టణ ప్రాంతాల్లో చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు, పోరాటం చేసేటువంటి ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ వైసీపీ బెదిరింపులకి తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ప్రాంతీయ రాజకీయ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి నాయకుల బలం కానీ కార్యకర్తల బలం కానీ ఏ పార్టీకి లేదు. ధైర్యంగా ఎదురుంటాం. తప్పనిసరిగా వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం. ప్రజలు కూడా విజ్ఞతతోటి నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మళ్ళా 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపటం 100 మంది జగన్మోహన్ రెడ్డిల వల్ల కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం ఈరోజు అధికారులు కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల పన్నుల ద్వారాగా జీతం తీసుకున్నటువంటి అధికారులారా, ఈరోజు మీరు చేస్తున్నటువంటి పనులు మేము గుర్తిస్తూ ఉన్నాం, మేము లెక్క రాసుకుంటా ఉన్నాం. రేపు మీకు శిక్ష తప్పదు. మీరు ఆలోచించాలి. ప్రజల పన్నులతో జీతాలు తీసుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈనాడు అధికారుల మీద ఉందన్నటువంటి విషయాన్ని కూడా గమనించాలని తెలియజేస్తూ విజ్ఞత కలిగినటువంటి పట్టణ ఓటర్లందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి నైతిక మద్దతు తెలియజేసి సైకిల్ గుర్తుకు ఓట్లేయాలని కోరుతా ఉన్నాను.